హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా రవ కేసరిని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ రవ కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి చిటికెడు కేసరి ఫుడ్ కలర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. రవ్వ కేసరిలోకి ఫుడ్ కలర్ ని వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ ని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఫ్రై అయ్యే లోపు వేరొక పక్క ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 కప్పులన్నర వరకు వాటర్ ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న బొంబాయి రవ్వలకు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ ని వేసుకుని షుగర్ అంతా పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగా నెయ్యిలో కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రవ కేసరి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ కేసరిని ఏదైనా ప్రసాదం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ కేసరి అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా, దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ దసరా శరన్నవరాత్రుల్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.